హాయ్ అండి. మీరందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్ అండి. మళ్ళీ నేను వచ్చేసాను ఈరోజు మా అమ్మగారి వంటలు తీసుకొని. ఈరోజు మా అమ్మగారి వంటల్లో మీతో ఇక్కడ నేను షేర్ చేస్తున్నాను. మామిడికాయ పల్లీల పచ్చడి అండి. చాలా సింపుల్గా, చాలా హెల్తీగా ఈ పచ్చడి రెడీ అయిపోతుంది. మన ఇంట్లో ఉన్న సింపుల్ ఇంగ్రీడియంట్స్తో రండి మళ్ళీ ప్రిపేర్ చేద్దాం మామిడికాయ పల్లీల పచ్చడి. ఇక్కడ చూసారు కదండి, ప్లేట్లో మామిడికాయలు, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయ, ఇంకా పల్లీలు తీసుకున్నానండి. ఇంకా కుకింగ్ ప్రాసెస్ కోసం ఆల్రెడీ స్టవ్ పైన ఇక్కడ మూకుడు పెట్టానండి వేడవడానికి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా నూనె వేసుకున్నాను. నూనె కొద్దిగా ఇక్కడ మంచిగా వేడవడానికి వచ్చింది. ఇప్పుడు దీంట్లో మనం ఏంటంటే జీలకర్ర ఉంటుంది కదా, జీలకర్ర మనం వేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ చూసారు కదండి, జీలకర్ర మంచిగా చిట్లడం మొదలైంది. ఇంకా ద్వారగా కొద్దిగా కలర్ కూడా ఇక్కడ చేంజ్ అవ్వడానికి వచ్చింది. జీలకర్ర కొద్దిగా ద్వారగా అయిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లో పచ్చిమిరపకాయలు వేసుకుందాం. పచ్చిమిరపకాయలు ఏంటంటే మన కారానికి తగ్గట్టు తక్కువ ఎక్కువ చేసుకోవచ్చు. పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత ఇప్పుడు నేను దీంట్లో పల్లీలు వేసానండి. ఇప్పుడు ఇవన్నిటిని కొద్దిగా మంచిగా మనం ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు ఇక్కడ పల్లీలు కొద్దిగా మంచిగా ద్వారగా అయ్యేంత వరకు దీన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇంకా పచ్చిమిరకాయలు కూడా కొద్దిగా రంగు మారాలండి. ఇప్పుడు చూసారు కదా, కంటిన్యూస్గా ఫ్లిప్ చేస్తూ కలిపిన తర్వాత ఇక్కడ పచ్చిమిరకాయలు కొద్దిగా రంగు మారడం మొదలైంది. పల్లీలు కూడా కొద్దిగా ద్వారగా అయ్యాయి కదా. ఇప్పుడు మనం దీంట్లో వెల్లుల్లిపాయలు వేసుకుందాం. వెల్లుల్లిపాయలు వేసుకుని దీన్ని కూడా మంచిగా కలుపుకుందాం. కలిపిన తర్వాత ఇప్పుడు నేను దీంట్లో ఉప్పు ఉంటుంది కదండి, ఉప్పుని నేను వేసాను. మన ఉప్పు ఏంటంటే మన రుచికి తగ్గట్టు తక్కువ ఎక్కువ మనం ఇక్కడ చేసుకోవచ్చు. ఇప్పుడు చూసారు కదా, ఉప్పు వేసిన తర్వాత ఒక 1 మినిట్ దీన్ని కలిపి దీన్ని సపరేట్ ప్లేట్లో నేను తీసుకున్నాను. ఇప్పుడు కొద్దిగా చల్లగా అయిపోయిన తర్వాత మనం దీన్ని మిక్సీ పట్టుకుందాము. ఇప్పుడు ఇక్కడ చూసారు కదా, పల్లీలు, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు రూమ్ టెంపరేచర్కి వచ్చాయి. ఇక మామిడికాయలను కూడా ఇక్కడ చిన్న చిన్న ముక్కల కిందకి నేను కట్ చేసుకొని పెట్టుకున్నానండి. మామిడికాయ పైన తొక్క తీసి కట్ చేసుకొని పెట్టుకున్నాను నీట్ చేసి. ఇప్పుడు ఇక్కడ చూసారు కదండి, ఇప్పుడు నేను మిక్సీ జార్లో వెల్లుల్లిపాయలు, పల్లీలు, పచ్చిమిరపకాయలని ఇప్పుడు మిక్సీ జార్లో వేసి మామిడికాయ ముక్కల్ని కూడా కట్ చేసుకొని నేను పెట్టుకున్నాను కదా. ఇప్పుడు మనం దీంట్లో మామిడికాయ ముక్కల్ని కూడా మనం వేసుకుందాము. ఇప్పుడు ఇక్కడ మామిడికాయ ముక్కలను కూడా వేసుకున్నానండి. ఇప్పుడు దీన్ని బరకగా మనం పల్స్ మోడ్లో మిక్సీ తిప్పుకుందాము. మీకు ఒకవేళ కావాలంటే మీరు రోట్లో కూడా ఈ పచ్చడిని మీరు చేసుకోవచ్చండి, చాలా టేస్టీగా అవుతుంది. చూసారేంటి, ఇక్కడ మామిడికాయ పల్లీల పచ్చడి బరకగా నేను మిక్సీ పట్టుకున్నాను. చాలా సింపుల్గా, చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఈ పచ్చడి రెడీ అయిపోతుంది. మీరు కొద్దిగా తాలింపులో కొద్ది జీలకర్ర కూడా కొద్దిగా ఎక్కువగా వేసుకుంటే చాలా బాగుంటుందండి. దీన్ని సపరేట్గా తాలింపు పెట్టే అవసరం లేదు. ఇప్పుడు నేను సపరేట్ ప్లేట్లో ఇక్కడ మీకు తీసి నేను చూపెడుతున్నాను. బరకగా మీరు మిక్సీ కూడా పట్టుకోవచ్చు, రోట్లో కూడా మీరు రుబ్బుకోవచ్చు అండి. ఈ మామిడికాయ పల్లీల పచ్చడి కదండి, వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే అద్భుతమండి. డెఫినెట్లీ మీరు కూడా ఒకసారి ఈ మామిడికాయ పల్లీల పచ్చడి మా అమ్మగారి రెసిపీని ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఒకవేళ మీకు మంచిగా అనిపిస్తే ఫర్దర్గా మీ ఫ్యామిలీ, మీ ఫ్రెండ్స్ కూడా మీరు షేర్ చేయండి. సరేనండి, మళ్ళీ కలుద్దాం మనం లాంగ్ వీడియోలో ఇంకా మినీ బ్లాగ్లో. థ్యాంక్ యూ వెరీ మచ్ మీ సపోర్ట్ కోసం అండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్.